విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు, వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు, ఆటల పోటీలో ఆడిన ఆటలు, విజయం సాధించి పొందిన బహుమతులు, మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లల్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి, మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ, బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది, బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము, కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం, పలకరింపులతో మనసు పులకరించిపోయేను, మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి, ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా, ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం, ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. స్నేహమానంద గీతం అధ్యాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆహాయి లేదేలనేస్తం, ఆ రోజులు మును ముందుక రావేరా, లేదురా సుఖం రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫూల్ గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా, నేర్చుకుంటారా?
మారలేదు, నువ్వు మారలేదు. కాలం మారిపోతే నేరం మనదేమి కాదు. ఈ నేల నింగి అలాగే ఉన్నా ఈ గాలి మోస్తుంది మన గాథలెన్నో. నెమరేసుకుందాము ఆ రోజులు, భ్రమలాగా ఉంటాయి ఆ లీలలు. ఆ మనసులు ఆ మమతలు ఏమాయరా. ఒరే రాస్కల్, జ్ఞాపకం వద్దురా? కాలేజీలో క్లాస్ రూములో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడమకాలు ఊరుకోరా, పిల్లలు వింటారు. వింటారా? పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆజ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆహాయి లేదే నేస్తం, ఆ రోజులు మును ముందుక రావేమిరా. మనసే ఇచ్చినాను, మరణం తెచ్చినాను. చితిలో చూసినాను, చిచ్చై మండినాను. నా గుండె మంటింకారేది కాదు, నేనుండి తను వెళ్ళి బ్రతుకింకలేదు. తన శాపమే నాకు తగిలిందిరా, పసిపాపలే లేని ఇల్లాయరా. ఈ కన్నుల కన్నీటికి తుది ఏమిరా. ఏమిట్రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకో. అరే ఈ కన్నేళ్లకు తుది ఎక్కడ్రా? ఖర్చులతో తుడిచాడేరా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. Really, those days were fabulous. Correct. La 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 la. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. ఏటికి ఒకటో రెండో పండుగలేమో ఊరికి వస్తాయి, కానీ చెలిమిలో మాత్రం రోజు రోజు సందడులుంటాయి. హోలీ రంగులలాగా విడిగా విడిగా మనసులు చేరాయి, ఒకటై కలిసే సరికే కనిపించాయి హరివిల్లైపోయి. ఫ్రెండ్షిప్పే తీయని పుష్పం, ఫ్రెండ్షిప్పే గుండెల శ్వాసం, ఫ్రెండ్షిప్పే ఎప్పుడు ఆనందం. Sayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo. Kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, kumasilako, kumukasayo, sayo, sayo. చోటే అమ్మ నాన్న ప్రేమను చూసాము, ఎన్నెన్నో బంధాలు ఆస్తులకై వచ్చేను. మా స్నేహం మాతో ఉండే ఆప్తుల
కర్ణుడికి లేదేంటి, చెలిమికి గుడి కడితే అందులో తప్పేంటి. అందరి కంట్లో ఆది ఓ పేదల పిల్లే, ప్రేమకు మాత్రం ఎప్పుడు. ఈ రోజు 3 తీసేసి అప్పుడు 2003 2004లో ఏ పరిస్థితుల్లో ఆ 3కు రైట్ ఫస్ట్ ఏంది రెండే ఎక్కువ లాంగ్ వీల్ వేసినాక ఫస్ట్ ఏంది ఫస్ట్ వీల్ ఇచ్చినాక మీరు మన అప్పుడు పెన్సార్ కుక్కలు సాల్వ్ చేయాలి. నువ్వు వచ్చి వచ్చి సైడ్ పెట్టి వెళ్ళిపో ఫస్ట్ దాని తర్వాత ఫ్లెక్సీగా సార్ పెద్ద చేయాలన్నమాట. ఇంకొక విషయం సార్, అప్పుడంటే అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి, సైలెంట్ ఫోన్ లేదు దానిలోకి వద్దాం. ఆల్ ఆఫ్ యూ అటెన్షన్. ఆర్డర్ రైట్. వందే మాత్రం రైట్. వందే మాత్రం. భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల ఒకటి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆనందానికి చాలా సంతోషం. ఇంతమంది అంటే దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. మీరందరూ మాకు కొత్త వాళ్ళు అయిపోయారు. అయితే మీరు మంచి వెల్ డెవలప్గా కనబడుతున్నారు కాబట్టి చాలా Salute. Order. About turn. కన్నా
మిన్న లోకాన లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారున, ఫీలింగ్. బి అంజయ్య, ఎం నరేష్, బి శ్రీకాంత్, పి వెంకటేశం, జి శ్యామసుందర్, ఈ శంకర్, ఈ రాజు, పి మహేష్, ఏ రాజేశం, ఏ నరేష్, ఎం తిరుపతి, ఏ రవికుమార్, పి గంగాధర్,
శ్రీ బాలకృష్ణ, ఎం బాబు, జి క్రాంతి కుమార్, ఎం దిలీప్, ఎం గంగాధర్, పి తిరుపతి. ఈ మాత్రం ఫస్ట్ ర్యాంక్ అని శివరాజు, ఎన్ రమేష్, జి సుజీవన్, పి ప్రేమ్ కుమార్, వై మధుసూదన్, ఏ వెంకటేశం, పి సత్యనారాయణ, పి అనూప్ కుమార్, సిఎస్ సాయి, పి సాగర్, పి జలంధర్, పి మల్లేశం, ఎం శ్రీకాంత్, ఎస్ ప్రేమ్ సాగర్, ఎం శ్రీకాంత్, పి నరేష్, పరశురాములు. Very good. Next, minus को बताना. A minus B whole square. और क्या होगा? X minus 3AB plus B square. Very good. Okay. ना दिन में सागर में. దీనిలో విద్యాలే కదా ఐడియా ఉందా మరే ప్రణామ్ అధ్యాపక జీ जोड़ी कमा निकालो. విలేజ్ అందరైతే బాగున్నారు కదా అందరూ దాదాపు సెటిల్ అనుకుంటారు మన సెటిల్ కాకుండా పరిశ్రమ కాకుండా ఐదో ఏదో అందరూ సెటిల్ అయితే సంతోషం. అంటే అందరూ ఒకే రంగంలో పోతే రకరకాల సెటిల్మెంట్స్ ఉంటాయి. సెటిల్ అవుతారు, భయపడదు. అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిపోతుంది, భయపడదు. సైడ్ పార్టీ స్టోరీ असली मंची पाड़ो जो असली मोती होते हैं वो बिना रंगी के होते हैं. అంటే నిజమైన నడుస్తుంటది. నడుస్తున్నప్పుడు వాళ్ళ ఒక మంత్రి ఒక స్త్రీని సభలో ప్రవేశపెట్టారు. సభలో అప్పుడు ఆ మంత్రి అక్కడ ఉన్న వాళ్ళతో అంటాడు ఏమని అంటే మీరు సమర్థలేవా అని బాగా కోపానికి వచ్చి మంత్రి అంటాడు మీరు అంటే నేను తప్పుడు ఆలోచన చేసి మీరు ధనరాశులతో పాటు ఆ రాజు అక్కడ చుక్కగా పడిపోయి ఆమె అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ తండ్రి కప్పేయమని చెప్తాడు. అది నాకంటే బేసిక్గా తెలియదు వాళ్ళ స్వచ్ఛంగా ఐడియా. ఇప్పుడైతే మొత్తం లెసన్స్ కానీ స్టూడెంట్స్ కొంతమంది క్లాస్ కట్టి వింటున్నారు. ఎందుకంటే అయితే నా సబ్జెక్ట్ మీకు తెలుసు ఫిజికల్ సైన్స్. ఈ ఫిజికల్ సైన్స్ అనేది ప్రపంచాన్ని శాసించేటటువంటి ఒక సబ్జెక్టు. చూడండి, నేను 2003-04 వరకు మీ 10th క్లాస్ చదవలేదు. అందుకని మీరు ఈ విధంగా ప్రయోజకులై ఉన్నారు అని నేను భావిస్తున్నాను. మరి అదే సోనార్, లేజర్, మేజర్ అన్నటువంటి టెక్నాలజీ. సోనార్ అనేది సముద్రంలో ఏం జరుగుతుందో అక్కడ ఉంది కూడా తెలుసుకుంటుంది. లేజర్ యొక్క రేస్లోనే తెలుసుకుంటుంది.
అంతా ఈ విధంగా టెక్నాలజీ అనేది చాలా ఎందుకంటే అందరు సైలెంట్ ఉంటేనే నేను చెప్పేది కాకపోతే నేనే చెప్పలేదు అటు ఒక్కటి మ్యాథ్స్ సబ్జెక్ట్స్ అనేది మరి నాకు ఒక ప్రాబ్లం వస్తే ప్రాబ్లం చెప్పి నాకు ఏదైనా ఉపయోగపడుతుందని నేను అప్పుడప్పుడు పాదమిటోతున్నా పయనమెత్తాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడలేనా తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిందుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడి లేని పాస నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా వీరిపోని మమతలెన్నో పంచుతోంది మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలేని కళించాలు వారే ఒంటరైనా ఒంటమైనా వెంట నడిచే నీడనీవే తడి కన్నులని తుడిచిన నేస్తమా పొడిందుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలు పడవలై జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాడు వాట్ ఎవర్ సబ్జెక్ట్ ఆయన వచ్చిండ్రు అన్ని తీసుకునేవాడు అంటే అంబటి రైట్ లెక్క వాళ్ళు ఓపెనింగ్ ఆడేటోడు వండవని ఆడేటోడు నన్ను సురేష్ కూడా కాలేజీలో జాయిన్ చేసింది కూడా సరే. సో అది మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ అప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాం.
సార్ మీరు చాలా వామ్ఫుల్ వెల్కమ్ మీకు. బాగా తీస్తాం. చూడమ్మా భార్గవి ఒకసారి చూడండి ఇక్కడ సార్, ఇక్కడ చూడండి సార్ ఒకసారి. లింగయ్య సార్ లాగానే ఈసారి కూడా చాలా వరకు అన్ని బ్యాగ్స్ అలంకరించడానికి ఎల్లరాజు ఈ కంఫర్ట్. సో మనకు కల్చరల్ యాక్టివిటీస్లో దేనికైనా కానీ డ్యాన్స్ అంటే డ్యాన్స్, కామిక్ అంటే కామిక్, స్కిట్ అంటే స్కిట్, ఎవ్రీథింగ్ ఈ హెల్ప్ అస్ లాస్ట్. సో కొంచెం ముందుకు రా సార్, కొంచెం ముందు సార్ ఒకసారి స్మాల్ అలౌన్స్. సో మనతో చదువుకొని మన స్టూడెంట్స్ వాళ్ళని కొంచెం స్మరించుకోవడానికి వాళ్ళ పేరు నేను అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే రూమ్కి గంగలక్ష్మి అండ్ ఇంకొకరు మన చింతం రాజమణి. సో ఈ నలుగురు మన మధ్య లేరు. సో వీఆర్ సాడ్ టు సే దాట్ అండ్ సో వి మిస్ దెమ్ అన్ఫార్చునేట్లీ. జ్ఞాపకాలు మనతోనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో పాటు చదువుకున్నారు. సో ఒక 2 నిమిషాలు వాళ్ళకి మనం చేద్దాం. సారులందరినీ అసెంబ్లీ చేయడం ఇదంతా జరగడానికి ఒకటే నమ్మిన వ్యక్తి ఎవరంటే మన బిడ్డ సురేష్. వీళ్ళు లేకుండా అసలు ఇది అయ్యేదే కాదు. నేను కూడా కాలేజీకి వచ్చినప్పుడు 1 month 2 months అట్లా ఇట్లుండే, కానీ స్టిల్ వీరికి లోకల్లో కూడా సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. సో వీళ్ళు ఒక నమ్మిండు. సో టుడే మనం వీళ్ళ వల్లనే ఇక్కడ ఉన్నాము. సో వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. ఎక్కడ చూసినా కూడా చాలా జరుగుతాయంటే అప్పుడున్న ఎమోషన్స్, అప్పుడు మనం ఉన్న చైల్డ్హుడ్, అప్పటికి ఇంకా మనకు ఫ్యూచర్ ఏంటో తెలియదు, నెక్స్ట్ మనం ఎలా ఉంటామో తెలియదు. అప్పుడున్న ప్రేమలు స్వచ్ఛమైనవి. స్టార్ట్ చేద్దాం. ఒక అమ్మాయిలు ఒక అబ్బాయిలు. ఫస్ట్ అబ్బాయిలను స్టార్ట్ చేద్దాం. అమ్మాయిలు వద్దంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వచ్చా? ఏం మాట్లాడాలో గణేష్ చేసేది అది కఠిన కదా. యాక్చువల్లీ ముక్క కాదండి, కోట మారిపోయింది. నేను ఆర్మూర్ నిజామాబాద్ డిస్టిక్లో ఉంటాను. నాది ఇంటర్ అవగానే మ్యారేజ్ అయింది. నాకు ఒక 2 kids. పాప ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, బాబు 10th క్లాస్. ఇంటర్ అవగానే మ్యారేజ్ అయిందని నేను ఎప్పుడూ చదువును ఎంటర్ చేయలేదు. ఆఫ్టర్ ఇంటర్ నాది డిగ్రీ కంప్లీట్ అయింది, నాది పీజీ కంప్లీట్ అయింది. నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ వర్కింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నాకు స్కూల్ మెమరీస్ చాలా ఉన్నాయి. సండే బుక్ చేయగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ప్రభాకర్ సారే. ప్రతి వీక్ ఇది మాత్రం బ్రాంచ్ సార్. సండే బుక్లో వచ్చిన డౌట్స్ అన్నీ మీతో క్లారిఫై చేసుకుంటుండే నేను. మీకు గుర్తుందో లేదో నాకైతే గుర్తుంది. పద వినోదం. అండ్ ఇంకా నా ఫ్రెండ్స్ని ఎవరైనా నేను ఏమైనా బాధ పెట్టుంటే మాత్రం సభాపూర్వకంగా సారీ అందరికీ. చేస్తున్నాడు తన వర్కాలిక్ పర్సన్. తన నుంచే నేను ఎట్లా హార్డ్ వర్క్ చేయాలో నేర్చుకున్నాను. ఇంకా అంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అక్కడ ఒక చెట్టు ఒక చెట్టు, ఆ చెట్టు కింద నాకు ఒకసారి బోర్ అయింది. అప్పుడు బుద్ధుడు లాగానే. ఎందుకంటే మేడం నేను ఏదో సబ్జెక్ట్ మ్యాథ్స్ చెప్తున్నప్పుడు నాకు ఆ లెసన్ అర్థం అవ్వలేదు. ఈరోజు అది కష్టం అనిపించినా కానీ ఇష్టంగా నేర్చుకో,
ఇప్పుడు అది కష్టమైందని వదిలిపెడితే మాత్రం నువ్వు చాలా స్ట్రగుల్. మరొకసారి అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, ఏమంటారు ఎలా నాకు చెప్తారా ఇంకా నాకు టైం ఉంది ఇంకా కానీ చాలా రోజులు కలిసి ఇంట్రడక్షన్ అన్నీ చెప్తాను, అన్ని కూర్చుంటే అన్ని నేను అలర్లే కానీ మనం కలిసిన అందరం నేను చెప్తాను నేను చెప్పాను అలాంటి ఏం పెట్టకూడదు. కోసింది నీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసాడు. ఇది మళ్ళీ దొరకదు, మళ్ళీ స్టేజ్ దొరకదు, మళ్ళీ మన కలవడం ఇంతమంది. సో ఎంత ఫ్రీగా ఉంటారో అంతవరకు ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. అప్పుడైతేనే మనకు కూడా ఎమోషన్స్ అప్పుడే మెమోరీస్ అన్నీ అని చెప్తున్నారు. ఓకే చేద్దాం, అప్పుడైతేనే మనం కూడా ఎంజాయ్ చేయగలుగుతాం. ఈవెన్ టీచర్స్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అందరం కలిసి సక్సెస్ అవుతుంది. లేకపోతే మనం ఒక అర్థం ఒక 200 మంది మాట్లాడుకున్నా కానీ ఫెయిల్ అవుతుంది. ఇక నా దగ్గరికి వస్తే నా పేరు పోతుంది. అప్పుడు కూడా నేను బ్యాక్ బేస్ స్టూడెంట్ లాగా ఎక్కువ చదివేనే కాదు, కొంచెం ఏదో మ్యాథ్స్ వచ్చేది. ఇక మిగతా అన్ని సబ్జెక్టులు కూడా చాలా చాలా భయం ఉండేది. అప్పుడు చాలా కొట్టేవారు, హెచ్ఎం ఉండేవారు, కొట్టేవారు. శ్రీనివాస్ సార్ కూడా గొప్ప కొట్టేవారు. హిందీ కూడా ఆ రోజుల్లో చాలా టఫ్ ఉండేది. విలేజెస్లో మేబీ హిందీ కొంచెం చాలా తక్కువ. అప్పుడు మాకు కూడా భయం ఉండదు ఆ సబ్జెక్ట్ అంటే కూడా. మ్యాథ్స్ అంటే కొంచెం చాలా అప్పుడైనా కొంచెం మంది చాలా మంది స్టూడెంట్స్ కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండేది. అది చాలా హ్యాపీ. నేను అల్లరి అదే చెప్తున్నా, ఆ కోతి అల్లరి ఆ పోకిరితనం ఇప్పటిగా ఉంది, నేను అదే కంటిన్యూ చేస్తున్నా. కానీ అప్పుడు కాకపోతే నేను చాలా అల్లరి చేసేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ ప్రభాకర్ రెడ్డి సార్ మాట్లాడిన మాటలు నిజంగా నా జీవితంలో మర్చిపోయి ఆ మాటలు నన్ను చాలా చేంజ్ చేసింది. మీరు తప్పు చేసాం, అప్పుడు అనుకునే వాళ్ళం మేము తప్పు కాదు, దీనికోసం ఇంత అంటున్నారు మమ్మల్ని అని చెప్పేసి అనుకుంటాం కావచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఆ మాటలు మాత్రం నన్ను చాలా ఇన్స్పైర్ చేసి నన్ను చాలా చేంజ్ చేసింది. అది ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, బేసిక్గా నేను స్కూల్కి వచ్చేవాడిని కాదు ఎక్కువ. 9th క్లాస్ వరకు అసలు స్కూల్కి వచ్చేవాడిని కాదు. రోడ్ల పైన పైసలు ఆడేవాడిని, లేకపోతే ఎటు పొలం పనులు కూడా వెళ్ళేవాడిని కాదు పెద్దగా, ఏదో తప్పించుకొని తిరిగేవాడిని. కాకపోతే ఒకరోజు మా నాన్న మా మామ వచ్చారు స్కూల్కి. సార్ ఈరోజు లేరు కానీ శ్రీకాంత్ సార్ మీకు ఇద్దరికి కంప్లైంట్ ఇచ్చారు. శ్రీకాంత్ సార్ అంటే అందరికీ కూడా టెర్రర్ ఫస్ట్. ఆ సార్ కూడా బయట మీరు కొంచెం సౌండ్ మంచిగా మాట్లాడతారు కానీ క్లాస్లో నుంచోబెట్టి ఇది మన మణిపూస, ఇది మణి రాస్తాం, ఇది జాతి రాస్తాం అది అనేసరికి నాకు ఏంటంటే చిన్న దాంట్లో ఉండేసరికి మనకు అంత ఫెసిలిటీస్ కానీ ఛాన్సెస్ కానీ చాలా తక్కువ. అక్కడ ఏంటంటే చాలా తిరుగుతాము, డిఫరెంట్ పీపుల్ చూస్తాము కాబట్టి మనకు కూడా మోటివేషన్ అవుతాం. దాని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మైక్రోబాయాలజీ చేశాను. దాంట్లో 20% వచ్చాయి. తర్వాత 40% నుంచి 50% నుంచి 75కి వెళ్ళాను. అదొకటి చెప్పుకోనికి ఎవరికైనా అదే డెమో కానీ మార్క్స్ కానీ చెప్తాను ఇప్పుడు కూడా. సో నేను మురిబా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక ఎంఎన్సీ కంపెనీ జాపనీస్ కంపెనీలో జోనల్ హెడ్గా పనిచేస్తున్నాను. సో చూసుకుంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను, ఎక్కడి నుంచి సో సైలెంట్ ఉంటే నాకు నేను బాగా ఏదో చెప్తున్నా లెక్చరీస్ అనుకుంటున్నా అని చెప్పేసి కామెడీగా ఒక వైఫ్, ఒక బాబు, ఒక బాబా ఏమైనా పని చేస్తుంది వేయచ్చు, నో ప్రాబ్లం. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా. అప్పుడైతే నాకు తెలిసి నేను కూడా చాలా మందికి ఏదో కొంచెం అల్లరి చేయడం వల్ల అది కూడా ఈరోజు తెలుస్తుంది, గుర్తుపడుతున్నారు మేబీ, లేదంటే అది కూడా గుర్తుపట్టే వాళ్ళు కావచ్చు. సో అది కూడా నాకు ఒక విధంగా అడ్వాంటేజ్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. టీచర్స్ అందరూ కూడా వాళ్ళ చేసి చెప్పాలంటే నిజానికి నాకు స్టేజ్ ఫియర్ చిన్నప్పటి నుంచి ఎక్కువే. టీచర్స్ ముందు మాట్లాడేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి, ఇప్పటికి కూడా అదే స్టేజ్ ఫియర్. టీచర్ అయినా కూడా నేను కేజీబీలో హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇందాక తిరుపతి అన్నట్టు నిజంగానే హిందీ సార్ వచ్చినాకనే మాకు హిందీ ఎలా చదవాలి అవన్నీ తెలిసింది. థ్యాంక్ యూ సార్, శ్రీనివాస్ సార్ గారికి. మరియు గురువులందరూ కూడా మాకు చాలా బాగా టీచ్ చేశారు అప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ టీచర్స్ అందరికీ. గురువులందరి గొప్పతనం గురించి నేను ఒక దోహా వాడాలనుకుంటున్నా.
गुरु गोविंद दो खड़े काकेला गौ पार बलिहारी गुरु आपने गोविंद दियो बताए कबीरा गोविंद दियो बताए దీని యొక్క అర్థం ఏంటంటే ఒకవేళ భగవంతుడు గురువు ఇద్దరు కనుక మనకు ప్రత్యక్షమైతే వాళ్ళిద్దరిలో మనం నమస్కరించేది ముందుగా గురువు గారికి నమస్కరించాలి. ఎందుకంటే భగవంతుడు అనే జ్ఞానాన్ని చెప్పింది గురువు గారే. కాబట్టి గురువులందరికీ ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి ఎంతో జ్ఞానాన్ని వాళ్ళు అందిస్తారు. మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నామంటే దానికి కారణం గురువులే. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా నేనేమన్నా మిస్టేక్స్ సభకు విచ్చేసిన అధ్యాపకులు మరియు నా తోటి పూర్వ విద్యార్థులకు నా యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటిదాకా మిత్రులు మాట్లాడినట్టు గురువుల గురించి గురువుల గొప్పతనం గురించి ఒక్కరు కూడా మాట్లాడతారు. అదే మా బాధ. గురువులు మనకు ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చి మనం ఇంత తీర్చిదిద్దినప్పుడు మనం గురువుల గురించి చాలా బాగుంటుంది కదా. సో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. మనకు 1994లో మన భారతదేశం శర్మ గారు అనేది వారు రాష్ట్రపతిగా ఉండేవారు. వారు ఒమాన్ దేశానికి విజిటింగ్ కోసం వెళ్ళారు. అప్పుడు అక్కడ ఒమాన్ దేశపు రాజు ఒమాన్ దేశానికి మస్కట్ అనేది రాజధానిగా ఉండేది. ఇప్పుడు ఒమాన్ దేశపు రాజు స్వయంగా ఈ శంకర్ దయాళ్ శర్మ గారిని రిసీవ్ చేసుకోవడానికి. నమస్కారం, నా పేరు కొండి పట్న. ఇక్కడికి చేసినటువంటి నా విద్యార్థులకు గురువులందరూ నమస్కారం. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసిన. ఇంటర్ కూడా మ్యారేజ్ అయింది. మా విలేజ్ బౌసైపేట గౌరవపేట మండల్. నేను బ్యాంకాబాద్లో చిన్న మినీ బ్యాంకులో బీసీ ప్యాట్గా చేస్తున్నాను. నేను చదువుకున్నప్పటి రోజుల నుండి అసలు గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటామా లేదా అసలు ఇంత చేసుకుంటామని ఎప్పుడు అనుకోలేదు. కానీ కాబట్టి వాళ్ళు అందరం కలుసుకున్నాం కాబట్టి అందరికీ చాలా ధన్యవాదాలు. మెయిన్గా సురేష్కు అందరూ చెప్తున్నాం. సురేష్ చేయబట్టి మళ్ళీ కలిసిలో మంచి చేయబట్టి వీళ్ళందరం కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. నేను గురువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. నేను శ్రీకాంత్ సార్ లేకపోవడం అనేది మనందరికీ చాలా బాధాకరం. శ్రీకాంత్ సార్ వస్తుందంటేనే స్కూల్లో మిగతా సార్లు కొంచెం ఎక్కువ భయపడకపోయినా కానీ శ్రీకాంత్ సార్ వస్తున్నానంటేనే క్లాస్లోకి విద్యార్థులందరూ ఎంతో క్రమశిక్షణగా ఉండి చాలా భయపడేవారు. ఇది అవకాశం. నా సహోదరుడు తోటి విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నా పేరు మల్లెల దేవయ్య. మీ అందరికీ నేను గుర్తున్నాను లేదు కానీ మీరు అందరికీ గుర్తున్నారు. మోస్ట్లీ నేను దాదాపు అందరితో కాంటాక్ట్ ఉంటా. ఈ మధ్యలో కొంచెం గ్యాప్ పెరిగింది. సాగుతూ అందరూ గుర్తుపట్టుకుంటారు అనుకుంటున్నారు. ప్రజెంట్ నేను ఇప్పుడు దుబాయ్లో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. ఒకరు 8th క్లాస్ చదువుతున్నారు, ఒకరు 5th క్లాస్ చదువుతున్నారు. నేను స్టడీ పరంగా అంటే నాది ఇంటర్లో నేను డ్రాప్ అప్ అయినాను. ఇంటర్లో డ్రాప్ అప్ అయి నేను దుబాయ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్పాలంటే అక్కడ నా లైఫ్ కొంచెం టర్న్ అయింది. సో అక్కడ ఉన్న మా మేనేజర్ నాకు చాలా హెల్ప్ చేసి నన్ను ఏదో ఒక ప్రొఫెషన్లో ఉండాలన్న చెప్పట్లో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ షార్జా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. అక్కడ షార్జా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి నేను గ్రాఫిక్ డిజైనింగ్ వల్ల నేను సర్టిఫికేట్ తీసుకొని అదే కంపెనీలో నేను ఇప్పుడు ఒక మోస్ట్ సీనియర్ గ్రాఫిక్ డిజైనర్గా పనిచేస్తున్నాను. సో దాదాపు 15 ఇయర్స్ నుంచి నేను అదే కంపెనీలో పనిచేస్తున్నాను. మాది మల్టీనేషనల్ కంపెనీ. దాదాపు ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లలో ఉంటాయి. సో అది మెయిన్ ఎంటర్ప్రైజ్ వచ్చి దుబాయ్లో ఉంది. దానిలో ఆ డిజైన్ ఫీల్డ్లో నేను ఇప్పుడు మోస్ట్ సీనియర్ పర్సన్గా ఉన్నాను. సో అందరికి అవకాశాలు రావాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకోకుండా నేను నా ఇప్పటికీ నేను ఇంకా మాట్లాడటానికి ఎక్కువ లేదు ఇంతకంటే. సో అందరికీ నమస్కారం.
పేరు నీలకంఠం భార్గవి. అత్తగారింటి పేరు వచ్చేసి గిరిధరాజు. నాకు 3 పిల్లలు. పాప 8, బాబు 6, ఇంకో చిన్నోడు వచ్చేసి యూకేజీ. నేను యాక్ట్రెస్. నేను మా టీవీలో గృహలక్ష్మి నుంచి ఫేమ్ అయ్యాను సార్. తర్వాత ఈటీవీ వచ్చేసి అత్తారింటికి దారేది చేశాను. జీ తెలుగు వచ్చేసి ఊహలు గుసగుసలాడే. ప్రజెంట్ జర్నీలో వచ్చేసి స్నేహం కోసం 14th నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. నేను చాముండేశ్వరి సార్. నేను ఆల్మోస్ట్ అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్ ఉన్నాను అన్ని సీరియల్స్లో. కానీ రియల్ లైఫ్లో పాజిటివ్ క్యారెక్టర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. వేదికరాల్సిన ఉపాధ్యాయులకి, నా తోటి విద్యార్థులందరికీ నమస్కారం. నా పేరు ఎల్లరాజు. నేను ప్రస్తుతం మస్కట్లో పనిచేస్తున్నాను. ఎస్ఆర్ఐ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. నాకు 2 పిల్లలు, బాబా బాబు. ఈ అవకాశం అందరికీ నమస్కారం. నా భాషలో నేను మాట్లాడతాను, ఎవరు నవ్వకండి. ముందుగా సభను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. అలాగే నా తోటి విద్యార్థులకు అందరు బాగుంటారా? ఎవరు తెలిసినా తెలియకపోయినా, కొందరు గుర్తుపట్టలేకపోయినా ఎవరు ఏమనుకోవద్దు. అందరూ పాజిటివ్గానే తీసుకోవాలి. నా పేరు కోరట సురేష్. అందరం ఇక్కడ కలవడం చాలా సంతోషంగా. ఎన్నో చెప్పాలంటుంది, చాలా మంది అంటున్నారు ఎన్నో చెప్పాలంటుంది, కానీ స్టేజ్ మీకు వచ్చేసరికి ఏం చెప్పాలో, ఎలా మాట్లాడాలో ఎవరికి షేక్ అవుతున్నారు. దానికి స్టేజ్ పేరు చాలా ఉంటుంది అందరికీ. సో మేము స్టేజ్కి వచ్చేసరికి మాకు తెలుస్తుంది సార్. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ, నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు ఎన్నం పద్మ. నేను అంబర్పేట, కత్లాపూర్ మండల్, అంబర్పేటలో ఉంటాను. మ్యారేజ్ ఇంటర్ తర్వాత 2 yearsకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత 2 years ప్రైవేట్ టీచర్గా చేశాను. నాకు మధ్యలో వీలుగాక ఆపేశాను. ఇప్పుడు ఓన్గా షాప్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ ఫారెన్లో ఉంటాడు. నాకు 2, ఒక బాబు, ఒక పాప. నా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, నా పాప 9th క్లాస్. సో నా పేరు పత్తిపాక తిరుపతి. నేను ప్రజెంట్గా యుఎస్లో ఉంటున్నాను. సో వెల్స్ ఫార్గోలో క్లౌడ్ డిపార్ట్మెంట్కి లీడ్ ఇంజనీర్. సో ఇండియా టీం మొత్తం నాకు రిపోర్ట్ చేస్తారు. సో మా వైఫ్ పేరు వచ్చేసి ప్రణిత. షీఈ్ మాస్టర్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఆమె ఫార్మసిస్ట్గా చేస్తున్నారు. నాకు ఒక డాటరు, తన పేరు రక్ష. ఇప్పుడే 2 years కంప్లీట్ అవబోతున్నాయి. ఈ November 15th ఉంది. సో ఒక లాస్ట్ మంతే డే కేర్లో గ్రాడ్యుయేషన్ అక్కడ. సో ముందుగా దీనికి అలంకరించినటువంటి కృతజ్ఞతలు. సో మనకు 2 రకాలుగా అయిన విద్యా బోధన చేసే ఉపాధ్యాయులు ఉంటారు. ఒకటి చదువు అర్థమయ్యే విధంగా, రెండోది చదువుతో పాటు లౌక్యంగా తెలిసే వీళ్ళలో చెప్పే సామెతలు కానీ ఇప్పటికీ మీరు ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేసినప్పుడు వాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలామంది కొంచెం అల్లరి చేసే మస్తు సుండిపోవడంలో ఉండేవాళ్ళు.
అదే ఇప్పుడు సాయి కృష్ణ వాడు రాలేడు, టీ మహేష్, టీ బాలకృష్ణ, నేను కూడా మస్తు చూసుకోవడం లేదు. మస్తు అందరికీ ఇష్టం అన్నట్టు. ఆ సార్ మమ్మల్ని చూసి మా మీద కూడా జోకులు వేస్తారు. ఎట్లా అంటే అరే వీళ్ళు అట్లా అంటే అలాంటి పనులు చేస్తారా మీరు, అద్దంటే అద్భుతంగా పనులు చేస్తారా అంటారు అన్నట్టు. ఎట్లా అంటే అరే దొడ్డికొక దోసకాయ తినట్టు అంటే అద్భుతంగా ఇంకా నీకేంటి అన్నట్టు అట్లా అద్దంటే అనిపించింది. అరే మా జీవితాలకు ఎదురు వచ్చడానికి వచ్చిందా సార్ అని. సో ఆ సారు నాట్ ఓన్లీ దాట్ మాకు కర్సివ్ రైటింగ్ కూడా నేర్పించింది. శ్రీకాంత్ సార్ మమ్మల్ని వార్న్ చేసిండు, సురేష్ని కానీ నన్ను కానీ ఎట్లా వార్న్ చేసిందంటే అరే మీరు మంచిగా చదివేటోళ్ళు కర్సివ్ రైటింగ్ చేస్తున్నారా, మీకు ఇంగ్లీష్లో తక్కువ మార్క్స్ వస్తాయి, అది బోర్డ్ ఎగ్జామ్లో కన్సిడర్ చేయరా అని. కానీ స్టిల్ మనం గైడెన్స్ తీసుకొని సుదర్శన్ సార్ ఎప్పుడు చెప్తూ సో స్టిల్ ఇప్పటికీ మాకు కర్సివ్ రైటింగే చాలా వరకు ప్రాక్టీస్ అవుతుంది. దాంట్లో మనం ఒక అర్సన్ రాజేష్ అనే క్యాండిడేట్ ఇక్కడ ముందుగా ఈరోజు అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ముందుగా నా పేరు మరో నంబురా. నాకు ఇద్దరు పిల్లలు, బాబు తెలుసా, పాప తెలుసా. నేను 5 years నుంచి ఉంటాను మర్యాద. నమస్కారం. నాకు మ్యారేజ్ అయింది, ఇద్దరు పిల్లలు. అదే ఇక్కడనే అగ్రికల్చర్ చేస్తున్నాను. 10th class వచ్చేసరికి అంటే నేను డిగ్రీ చేశాను. ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు మన స్కూల్లో ఉన్న అనుభవాలు ఎక్కడ కూడా చదవలేదు. నాకు టీచర్లు చాలా అనుభవం. ముందుగా ప్రభాకర్ రెడ్డి సార్ గారు, ఆ సార్ చెప్పే విధానం చాలా బాగుండేది. ఆ పాఠాలు అనేది ఎలా అంటే సమకాలీన పరిస్థితులను తీసుకొని మా చిన్న కలికేలకు ఏ విధంగా చెప్పాలి అనుభవపూర్వకంగా మనకు చెప్పేవారు. చాలా బాగుండేది. అప్పుడప్పుడు చెప్పేవారు, చాలా ఆనందంగా ఉండేది. తర్వాత వచ్చేసి అర్జున్ సార్ గారు చాలా యాక్టివ్ ఉండేవారు, చాలా బాగా అనిపించేది. తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ గారి గురించి హిందీ, అదేవిధంగా లింగయ్య సార్ గారు కానీ లింగయ్య సార్ గారి తెలుగు పాఠాలు పద్యాలు ఒక రాగంతో చాలా మంచిగా అయిపోయారు. మధు సార్ గారు, ఇలా ప్రణయ్ గారు, వెంకటేశ్వర సార్ గారు, హెచ్ఎన్ సార్ గారు, సింగరేజ్ సార్ గారు వస్తే వేరే క్లాస్కి వస్తే వేరే ఆనందం ఉండేది. నమస్కారాలు. నా పేరు గుగ్గిళ్ళ జ్యోతి. నాది ఇల్లంతకుంట మండల్, జవారిపేట గ్రామం. మా ఆయన కాటన్ బిజినెస్ చేస్తాడు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. పెద్ద అమ్మాయి 9th class, సెకండ్ అమ్మాయి 7th class, బాబు 2nd class. కానీ మీరైనా ఇప్పుడు మంచిగా చదువుకొని ఏదైనా జాబ్ తేవాలని వాళ్ళను ఎప్పుడు నేను అంటూ ఉంటాను. వాళ్ళని చూస్తే నాకు నా చదువు ఎందుకు ఆపేశాను అనే ఫీలింగ్ నాలో కలుగుతుంది. నా ఆశలన్నీ వాళ్ళ మీదే పెట్టుకున్నాను. నేను 10th class ఇక్కడ చేయలేదు, 8th, 9th ఇక్కడ చేసినాను. అది కమలాపూర్ మండలం కాంగ్రెస్. అమ్మమ్మ ఊరు వచ్చి లింగంపేట. నేను ఇక్కడ సైకిల్ మీద వచ్చేవాడిని. మొదటిసారి అందరికంటే ముందు తెలిసినాడు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చాలా గ్రేట్. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు సురేష్ ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు. ముందుగా అందరికీ నమస్కారం. చెప్పుకోవాలంటే చాలా లేకుండా అందరికీ స్టేజ్ పేరు ఉంటుంది. ఎవరైనా వచ్చి 1 నిమిషమో 2 నిమిషాలు అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం దయచేసి. ఓకే. స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా
కడలాగా నీడలాగా నిన్ను వీడిపోదురా స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అందులున్న నేస్తానికి సరిరా కరగని పెన్నిరిగా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా లోకేష్ సార్ గారు లేకపోవడం చాలా బాధాకరం. శ్రీకాంత్ సార్, ప్రభాకర్ రెడ్డి సార్ మన బస్ స్టాండ్ నుంచి వస్తుండే నేను సైకిల్ దిగి ప్లేస్ కిందకి వేసుకొని ఏదో తప్పు చేసినట్టు నడిచొద్దుంటుంది. అంత భయపడుతుంది సార్. ఆ భయమే మమ్మల్ని ఇప్పుడు సరే మేము ఇంకోటి సార్ ప్రభాకర్ రెడ్డి సార్ తెలుగు మాకు అదృష్టం. నాకు తెలుగులో 60% మార్కులు వస్తుండే. వేరే సబ్జెక్టులో బాగా వస్తుండే. వేరే సబ్జెక్టులో 35 వస్తే తెలుగులో 65, 70 వస్తుండే. అదే సార్ అదే తెలుగులో నేను నర్సింగపూర్ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు వ్యాస రచనలో నేను ప్రైజ్ చేసుకున్నాను సార్ నర్సింగపూర్లో. మీరే చెప్పారు అది నా అదృష్టం సార్. మీరు తెలుగు టీచర్గా మాకు వచ్చడం మా అదృష్టం. అట్లనే సార్ నాకు ఒక ఫోక్ సాంగ్ యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. దానికి నన్ను గూడుకోయే బంగారి పెరుపుతో బండెడి సొగసుతో బొమ్మల బొట్టుతో కాటుక కళ్ళతో పాల బుగ్గ నవ్వే అరే పసిమది తాకావే ఓ పిల్లో పరిమళ సుడి గాలి ఓ పిల్లో పరిమళ సుడి గాలి ఓ సొంపు మాటలేలా కవ్వింపు కదలికేలా మలెల తెలుపును సింగిడి మెరుపును గుబులు రేపకు గుడిన గుంజకు అలజడి ఏకు వింతల రంగులు ఊయకు ఓ వన్నెల కన్నుల పిలగా ఓ వన్నెల కన్నుల నా ఫ్రెండ్స్కి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. గురువులందరికీ పదాది వందనాలు. అదేవిధంగా నా తోటి విద్యార్థులకు నమస్కారాలు. నా పేరు మమత. మా బాబు హర్షవర్ధన్ 9th క్లాస్ వేసుకుని. మా పాప మనస్వి 5th క్లాస్. బాలకృష్ణ. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం. నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ జెండాలో చేశాను. తర్వాత కరీంనగర్లో జ్యోతిష్మతి కాలేజీలో బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా క్యాప్జెమినీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. అప్పటి రోజులు మర్చిపోలేము ఎంజాయ్మెంట్ మూమెంట్స్. అందరికీ డాక్టర్లో నా పేరు శ్రీన్ కుమార్. ముందుగా మనకు విద్యను అందించి మనల్ని ప్రయోజకులుగా ఈ విధంగా మార్చినటువంటి మన ఉపాధ్యాయులందరికీ కూడా మరి మన ఆత్మీయ సమ్మేళనం తరఫున ప్రత్యేకమైనటువంటి మరి శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ విధంగా నిజంగా మనం ఉండటం అనేది చాలా మరి ఒక మధురమైనటువంటి ఘట్టము. మన లైఫ్ అనేది ఒక జర్నీ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ యొక్క జర్నీలో మరి ఎంతోమంది మనము ప్రారంభం మన యొక్క లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే బాల్యంతో స్టార్ట్ అవుతుంది. నిజంగా మనల్ని బాల్యంలో మన తల్లిదండ్రులు మనల్ని పెంచి ఈ విధంగా, అలాగే ఆ తర్వాత మన యొక్క జీవితంలో మన యొక్క ఉపాధ్యాయులు
మనకు విద్యను అందించి ఈ యొక్క లోక జ్ఞానాన్ని మనకి నేర్పించి ఒక బోధకులుగా ఈ విధంగా మనం ఎక్కడెక్కడో ఈరోజు నా పేరు కొరుట్ల నరేష్, మాది కటలింగంపేట. నేను వేములవాడలో బిజినెస్ చేస్తున్నాను. వేరే తోటి విద్యార్థులందరికీ ఒకసారి హాయ్. నా పేరు పుష్పలత. ఇప్పుడు మేము కరీంనగర్లో ఉంటున్నాం. నాకు ఇద్దరు బాబులు. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్, సెకండ్ బాబు 7th క్లాస్. నా పేరు కొట్టేశ్వర. నాకు ఇద్దరు బాబు 9th క్లాసు, పాప యూకేజీ. నేను బాసేపేటలో టీచింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన గురువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నా స్నేహితులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. పూర్వ విద్యార్థి సమ్మేళనాన్ని చాలా బాగా చేసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్స్. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎవరైనా ఫస్ట్గా మాట్లాడాల్సింది ఏంటంటే సార్ల కోసము ప్రభాకర్ సార్ గారికి నమస్కారం. నాగరాజు సార్ గారు, వినయ్ సార్, మా సార్ వీళ్ళు ఎప్పటి నుంచి అంటే మా అక్కయ్య అప్పటి నుంచి అక్కయ్య చదువుకుంది, అన్నయ్య చదువుకున్నాడు, తర్వాత నేను చదువుకున్నాను. మా ముగ్గురికి వీళ్ళు చదువు చెప్పారు ఫస్ట్ నుంచి. అదృష్టం కాబట్టి ఏం చేయాలంటే మా ప్రభాకర్ సార్ గారు చేయడం వల్ల అన్నయ్య మంచి రైటర్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, అసిస్టెంట్ లైన్మెన్గా కోట్లాలో. అక్కయ్య కూడా మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే డిప్లొమా హెల్త్ అసిస్టెంట్లో చేస్తున్నాను. ప్రజెంట్గా ఆదర్శ హాస్పిటల్ ఒకటి ఇన్ఛార్జ్ చేస్తున్నాను. కానీ లింగయ్య సారు, రవి సారు, ప్రభాకర్ సార్, నాగరాజు సార్, శ్రీనివాస్ రెడ్డి సార్ వీళ్ళందరూ కింద నేను చదువుకున్నాను. మా అక్కయ్య దగ్గర నుంచి నేను వరకు వీళ్ళ కింద చదువు నేర్చుకున్నాను. సరిగా పీటీ సార్ ఎంత ఫాస్ట్గా ఉన్నారు అంటే నోట్లో నుంచి విజిల్ అసలు వదిలిపెట్టేవారు. అసలు ఒక్క క్షణం కూడా విజిల్ వదిలిపెట్టేవారు కాదు. ఎంత చలాకీగా ఉంటారు అంత చలాకీగా ఉంటారు. మధ్య మధ్యలో సార్ గారిని కూడా కలిశాను. నాకు చదివి చెప్పి ఇంతవరకు కూడా నేను ఎంత ఎదుగుతున్నానంటే వీళ్ళందరూ అందరికీ నమ్మంటారు. థ్యాంక్ యూ. అరే చేయండి. ఇంకొకటి భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. భరతమాత పాదాలకు మువ్వలం, ఆమె మోము పైన చిరునవ్వులం. గలగల పాడే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఈనాడైనా. మిలమిల మిలిచే ఒక అద్భుతం తన కోసం మిలమిల మెరిసే ఒక అద్భుతం మిగిలిందా తన కోసం ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసిన ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు ధన్యవాదాలు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ప్రత్యేకం. ఉపాధ్యాయులు లేనిదే ఈ సమాజం లేదు. ఉపాధ్యాయులకు ఒక మట్టిని ఇస్తే ఆ మట్టిలో నుంచి మనలో మాణిక్యాలు తీసే ఉపాధ్యాయులు మన గురువులు.
నా పేరు నీలి శ్రీకాంత్. నేను ప్రజెంట్ విమలంగా ఉంటున్నా పేటెల్లో. నీకేమో రన్ చేస్తున్నా. నాకు 2 బాబులు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను నాకు 2 బాబులు. మా ఆయన జాబ్ చేస్తారు. నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మా సార్ 36లో మేనేజర్ చదివే తరగతి యువకులకు అలాగే నా యొక్క తోటి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం 20 సంవత్సరాల తర్వాత కలుస్తుంది. ఇక్కడ మన బాధ మనం చెప్తున్నట్లేదు, మన కష్ట సుఖాలు మనం చెప్తున్నట్లేదు. కలిసి ఆదాలు మన పిల్లలు ఏదో మంది మనం ఏం చేస్తున్నాం ఏం కాదు ఇలా సమ్మేళనం చేసుకోవడం నా అదృష్టం అనుకుంటున్నా. నేను ఎందుకంటే 10th మళ్ళీ చదువుకున్నాను. నేను ఎవరికి తెలియదు కావచ్చు మ్యాక్సిమం. నా పేరు శ్రీధర్ లింగంపేట. నేను లాస్ట్ పేజ్ కాబట్టి మీకు ఏమైనా తెలియదు అనుకుంటా. కాకపోతే నేను దుబాయ్ నుండి వచ్చింది సమ్మేళనం కలుసుకోవడానికి వచ్చిన నేను అదృష్టంగా భావిస్తున్నా. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో జాబ్ చేస్తున్నా 10 years నుండి. నాకు 2 పాపలు 1 బాబు. శ్రీజోత్స్న, శ్రీహర్ష, వర్షిని. నా పేరు నమస్కారం. నా పేరు గురేశ్వర. లాస్ట్ బెంచ్. నేను మ్యారేజ్ అయింది. 1 పాప 1 బాబు. ముందుగా గురువు గారికి నా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరు నమస్కారాలు. అలాగే నా తోటి స్టూడెంట్స్ ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం చూశాను మిమ్మల్ని. మళ్ళీ ఈరోజు చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. నా పేరు మీకు అందరికి గుర్తుందో లేదో, బండారి సాగర్. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు 2 కూతుర్లు. మొదటి పెద్ద కూతురు అశ్విని 10th క్లాస్ చదువుతుంది ఇక్కడే. చిన్న కూతురు సాన్విక ఇప్పుడే యూకేజీ చదువుతుంది. అయితే ముందుగా గురువు గారి గురించి చెప్పుకోవాలంటే వీళ్ళది మన 10th బంధం తెగిపోతుందంటే తెగిపోయే బంధం కాదు. ఎందుకంటే రీసెంట్గా కాలేజీ నుంచి నాకు ఫోన్ వచ్చింది. ఏది మీ నర్సరీని కాలేజీలో చేర్పిస్తారు కదా, మా కాలేజీలో చేర్పించండి. నేను కరీంనగర్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు పిటి సార్ గారిని కలవడం జరిగింది. ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఎంపీఎస్సీ గ్రూప్లో ఐఐటి చేపిద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సారు లేరు వేదిక మీద, అయినా కానీ సార్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా చెప్పాలంటే ఏమోంది కానీ స్టేజ్ వరకు వచ్చేసరికి ఏదో పేరు తెలియని భయం వెంటాడుతుంది. ఓకే, ఇంకా ఈరోజు మనం సమ్మేళనం, ఈ సమ్మేళనానికి విచ్చేసినాక మనము 20 years తర్వాత ఇక్కడికి వచ్చి మనము ఈ సమావేశం మన స్కూల్ డేస్ లైఫ్ జరుపుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నా పేరు మేకల బాబాయ్. మా విలేజ్ లింగంపేట, అర్ధ ఆరిలో ఎల్లారెంపేట. నేను
నేను పీజీటీ లెక్చరర్ కామర్స్. ప్రజెంట్ ఏంటి ఇక్కడ ఈరోజు ఏంటంటే నాకు అసలు స్పెషల్లీ వెంకటేశ్వర సార్ అంటే చాలా ఇష్టం. నేను మ్యాథ్స్ టీచర్ కావాలనుకున్నాను. అనివార్య కారణాల వల్ల ఒక కామర్స్ లెక్చరర్గా సెటిల్ అయిపోయింది. ఇంకా నేను చాలా కష్టపడి సైకిల్ నుండి అక్కడ నుండి సైకిల్ దొరికి అక్కడ నుండి మళ్ళీ వచ్చి వెళ్ళేదాన్ని. అప్పుడు మా ఊళ్ళో నేను 10 years హైదరాబాద్లో జాబ్ చేసిన సేల్స్లో. నా పరిస్థితి కొన్ని వల్ల ఇంటికాడ ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రికల్చర్ చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, అంతే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? 20 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కదా. ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందా? అన్హ్యాపీగా ఉందా? అందరూ ఎలా అయిపోయారు చూడండి. సార్లు గుర్తుపడుతున్నారు అసలు మమ్మల్ని. నా పేరు నుండి పద్మ అంటారు. మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా, కోపమెక్కువా కానీ మనసు మక్కువా, స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, మీసమున్న నేస్తమా. ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సర్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి, వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి, మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా, నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా, ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా, ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం
సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా స్నేహానికి చలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా కోపమెక్కువా కానీ మనసు మక్కువా స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికి నిన్ను వీడా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 2003-2004 విద్యార్థులు ఇప్పుడు ఆనాటి పూర్వ విద్యార్థులు శుభాశీస్సులు అంటే దాదాపు 20,000 సంవత్సరాలు మీరు పాఠశాలను బట్టి తర్వాత మీరు అంటే ఉపాధ్యాయులను సన్మానించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది మరియు అందరూ కలిసి మన జరిగినటువంటి కాలం యొక్క అనుభవాలను నెరవేర్పు చేసుకొని ఈ అనుభూతిని పొందడానికి మనము ఈ విధంగా సమావేశమైనాం. అంటే మీరు ఇంత క్రితము చెప్పినటువంటి సందేశం ఏంటంటే గురువులు మనకు భవిష్యత్ నిర్దేశం చేశారు. అంటే గురువు ఎవరు తల్లి అంటే ఇంతకుముందు కూడా అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి సన్మానం చేసుకున్నది కుదురుతుందో కానీ మీరు ఇంటికాడ కూడా వాళ్ళను ప్రతిరోజు వాళ్ళకి సన్మానం చేస్తూ ఉండాలి, వాళ్ళని మర్చిపోవద్దు. ఎందుకంటే మనకు జన్మనిచ్చారో మనకు అపూర్వ సమ్మేళన సభకు అధ్యక్షత వహించినటువంటి వెంకయ్య గారికి నాతోటి
ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల ఆనాటి విద్యార్థి అయితే మాట్లాడద్దు మన వ్యవసాయదారులకు వీళ్ళు ఇక్కడ గుప్పిగా పట్టుకున్నటువంటి మూలక చదువుతాం అవి ఎక్కడెక్కడో పడ్డాయి. మరి అవి ఒక దగ్గరికి రావాలంటే మళ్ళీ కష్టమే. అట్లాగే ఈ మన జనరేషన్ ఇప్పుడు మన తల్లిదండ్రులు మరి ఇప్పుడు విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలంతట్లో మన వాళ్ళు వ్యాపించిపోయేవాళ్ళు. కొడుకెక్కల్లో ఉన్నాడు, రెండు వేల 2004 అధ్యక్షత వహించినటువంటి మా ప్రధానోపాధ్యాయులు శంకర సాయి గారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. అయితే మధ్యాహ్నం నాకు అనుభవం బాగుంది. నేను ఈ తల్లిదండ్రులు ఇవన్నీ నాకు మీ డాటా నాకు తెలియలేదు, వాళ్ళు తెలుసు అని చెప్పింది. అందుకోసం నేను మీ తల్లిదండ్రులు లేదంటే నేను ఏం చెప్పదలుచుకోలేదు. కాకపోతే ఇక్కడ మనం ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, మనం మసులుతున్నటువంటి తీరు ఎట్లుంటుందో ఇలా నాకు విద్యను మాట్లాడుకుని వదిలిపెట్టుకున్నాను. అయితే మధ్యాహ్నంతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నేను 98లో ఇక్కడికి రావడం జరిగింది. 98 నుంచి 2005 వరకు 6-7 క్లాసులకు 10th క్లాస్ బోధించడం జరిగింది. ఎవరు నేను ఎటువంటి వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకి తెలియదు. అయితే మళ్ళీ రెండోసారి కూడా ప్రమోషన్లో కూడా మళ్ళీ మధ్యాహ్నానికి రావడం జరిగింది. ఇంతకంటే దగ్గర నాకున్నా కూడా పోలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ముఖ్యంగా కట్టలింగంపేట, లింగంపేట, అప్పుడు ఎంతమంది ఊళ్ళో వచ్చేవాళ్ళు. కట్టలింగంపేట, లింగంపేట, జోగాపూర్, గుడిపేట, వ్యవసాయపేట అన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడ వందల సంఖ్యలో స్ట్రెంత్ ఉండేది. నాకు సభాయ నమః. నేటి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి 2003-2004 సంవత్సరంలో ఈ పాఠశాలలో విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల యొక్క అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి అప్పటి మా ప్రధానోపాధ్యాయులు, తోటి సీనియర్ ఉపాధ్యాయులు, నాతో కలిసి పనిచేసినటువంటి మిగతా ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. ప్రియమైన అప్పటి మా విద్యార్థులకు శుభాశీస్సులు. ముఖ్యమైన విషయాలు చెప్పేస్తాను. అప్పుడు 2002 ఫిబ్రవరిలో ఈ పాఠశాలకు వచ్చిన నేను 2009 జూలైలో వెళ్ళిపోయాను. సరే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తున్న వ్యక్తి నేనే. దాదాపుగా ఇక్కడ జరిగినటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కువసార్లు వచ్చింది కూడా నేనే. ఇంకా అప్పుడు మా మేడం కట్లింగంపేటలో పనిచేస్తుంది, నేను ఇక్కడ. సేమ్ అదే వాతావరణం ఇప్పుడు నాకు కన్నాపూర్లో ఉంది. నేను కన్నాపూర్లో పనిచేస్తున్నా, ఆమె దగ్గర పక్కన ముత్తారం అంటారు. ఇప్పుడు ఇలాగైతే కట్లింగంపేట నుంచి ఇక్కడికి పిల్లలు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. సేమ్ అదే మా ప్రధానోపాధ్యాయులు శంకర సార్ గారు, అట్లనే నాతో మేము కలిసి పనిచేసిన మా ఉపాధ్యాయులందరూ, మరియు మేము విద్య బోధించిన ఈ 2003-2004 బ్యాచ్ విద్యార్థులందరికీ ఈ సమావేశం తరఫున ధన్యవాదాలు. ఇప్పుడే సార్ చెప్పాడు, మిమ్మల్ని అందరినీ ఒక్కడి చేయడానికి సురేష్, అట్లా తిరుపతి, ఇంకా కొందరు అట్లా గర్ల్స్లో మంచిదా ఎట్లనైతే మిమ్మల్ని అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి సమావేశం ఏర్పాటు చేసినారో అట్లనే మేమందరం దూరంగా ఉంటాం. మీరు అనుకుంటారు అంతా కరీంనగర్ ఉంటారు, వీళ్ళు కలవరా అంటే మీకు అల్వం అసలు టైం దొరకదు. మా అందరినీ ఒకటి చేసినాడు ఒక్కడే మిస్టర్ ఎవరు ఆర్టిషన్. అట్లా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరైతే పనిచేసారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా తరఫున హరికిషన్ సార్ ధన్యవాదాలు తెలుపుతూ, మరి మేము
నేను మళ్ళీ ఒకసారి మలయాళ రోజులు గుర్తు చేసుకుంటున్నా. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నేను ఇక్కడిని ఫస్ట్ నేను 2002 జనవరి లోపల ఇక్కడ అపాయింట్మెంట్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ స్టాఫ్ లేరు. ఎవరెవరు ఉన్నారంటే శంకరయ్య సార్ హెడ్ మాస్టర్, అప్పుడు సీనియర్లు దేవేందర్ సార్, తర్వాత ప్రభాకర్ రెడ్డి సార్, అక్కడ ఎగ్జిక్యూటివ్ ఒక సల్మా మేడం ఉండే. తర్వాత గవర్నమెంట్ స్టాఫ్ ఇక్కడ లేదు. మళ్ళా మధు, లింగయ్య, మన అనిల్, హిందీకి ఒక నాగరాజు అని ఇట్లా మొత్తం ఈ స్టాఫ్ తోటి అప్పుడు బడి నడుస్తుంది. ఆ టైంలో శ్రీకాంత్ సార్ ఇంగ్లీష్ ఉంటారు. అవును, శ్రీకాంత్ సార్ మేజర్ పార్ట్ అంటే మేము రాకముందు నుంచి ఉంటాడు సార్, అట్లా ఉండే. ఆ తర్వాత 1 by 1 పోస్టులు శాంక్షన్ అవ్వడం మెల్లమెల్లగా ఒక తర్వాత నేను జనవరిలో వచ్చిన తర్వాత జనవరిలో మేము ఇద్దరం మమతా గౌతమ్ మేడం నేను ఒకటేసారి అపాయింట్మెంట్ ఇక్కడ ఒకటే రోజు సేమ్ బ్యాచ్. ఆ తర్వాత మేలో హరికృష్ణ రావడం జరిగింది. ఆ తర్వాత 4 రోజులకి జయంగిరి వచ్చిండు. ఇట్లా మళ్ళీ తర్వాత మంచిగా ఫుల్ బ్లడ్ స్టాప్ అయిపోయింది ఇక్కడ. ఇక మేము వచ్చిన తర్వాతనే స్కూల్ తక్కువ అంటే సరే ఇప్పుడు మా స్టూడెంట్స్ అప్పటి స్టూడెంట్స్ ఇప్పుడు మీరు తెలుసుకున్నట్టే కదా మలయాళంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు 2003-04 10th బ్యాచ్ స్టూడెంట్స్ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనానికి అప్పటి ఉపాధ్యాయ బృందాన్ని పిలిచి ఆ బృందంతో పాటు మేము కూడా సార్ అందరం గ్యాదర్ అవుతాం, మీరే దానికి మూల కారణం అవుతారు అని మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ మాకు మనకు ఒక యూనిట్గా ప్లస్ మన అందరినీ కలిపినటువంటి యొక్క అపూర్వ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి మన రెడ్డి సార్ చెప్పినట్టు కొన్ని మౌలిక వసతులు సరిగా లేవని విలేజ్ వాళ్ళు గ్రహించిందో ఏమో తెలియదు. కానీ అప్పుడు ఇక్కడ మనం అంటున్నాం కార్పొరేషన్లో గనుపులో అయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది. వాళ్ళని చూసారు శ్రీకాంత్ సార్ అంటే నిజంగా ఇక్కడ ఎంత అందరికి ఎంత ప్రేమలో నాకు మొదటి నుంచి తెలుసు. 2-3 సార్లు కూడా నేను వచ్చాను ఇలాంటి వేరే పార్టీ కూడా నేను వచ్చాను. అప్పుడు కూడా పిల్లలతో డ్యాన్స్ చేయడం చేశారు. ఎప్పుడు ఇదే పాట ఈరోజు ఒక అబ్బాయిని కొట్టాలి పాపం స్కూల్ అంటే ఎందుకు కొట్టాలని చదువుకు ఏం చేస్తారని మర్చిపోతాను. ఇప్పుడు వాళ్ళు బాధపడతారు అంటే వాళ్ళు తింటారు కదా మిమ్మల్ని కొడితే అంటే ఇప్పుడు వాళ్ళు బాధపడతారని మన ఫ్యూచర్లో వాళ్ళు చేస్తారు కదా అనేవాళ్ళు. ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఈరోజు అబ్బాయి పేపర్ గుంచుకున్నాను, ఈరోజు అమ్మాయి పేపర్లు అప్పుకున్నాను. అలా రాసుకుంటే ఏమవుతుంది నీకు అని వాళ్ళు చదువుతారు కదా, వాళ్ళు ఇట్లనే నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది కదా. బాధపడే వాళ్ళు ఇంటికి వచ్చి కూడా మీ అందరికేమో అంటే వాళ్ళు తింటారు, వాళ్ళు తిట్టుకుంటే మంచిగా కూడా వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇలా ఉంటాను అలాగే ఉంటాను క్రమశిక్షణ పిల్లలు కూడా అట్లా ఉండాలని నేను కోరుకుంటాను అనేవారు. సార్ అసలు 1 year అయిపోయినా కూడా ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇద్దరికి వస్తే కూడా నేను చాలాసేపు వచ్చి కూర్చుని ఇద్దరు కూడా నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి 15 సంవత్సరాలు నేను పెళ్ళిళ్ళకి ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ చేశాను. అందరూ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ అనేవారు అబ్బా మేడం నిజంగా మీ సార్ చాలా మంచివారు మేడం. మలయాళ పిల్లలంటే సార్కి ప్రేమ కాదు పిచ్చి. ఇక్కడ కదా మీరు ముచ్చట్టే చెప్పడం నేను ఎక్కడికి వెళ్ళాము అలాగని మీకు ఒక చదివే కాదు సంస్కారం కూడా ఉంది వాళ్ళకి అని సార్ ఎన్నోసార్లు అనేవారు. దాని గురించి ఒక చిన్న పాట మనం దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం దీపానికి
ఆభరణం రూపానికి హృదయం ఆభరణం హృదయానికి ఏనాటికి తరగని సుగుణం ఆభరణం తరగని సుగుణం ఆభరణం దీపానికి కిరణం ఆభరణం రూపానికి హృదయం ఆభరణం నిండుగా పారేలో తన నీటిని తానే తాగదు జగతిని చూపే కన్ను తన ఉనికిని తానే చూడదు పరుల కోసం బతికే వారి గొంతు ఏ శ్వాసలో చేరితే అనే సాంగ్ చాలా అపూర్వకంగా నేను విన్నాను. ఇప్పుడు అదే వాడతారేమో అనుకున్నా. ఈ పాట వల్ల చాలా బాగా వాడారు. వారి గొంతు ఇంకా ముందు ముందు తరాలకు ఆ భగవంతుడు వారికి చల్లటి గొంతుకు వారి ఇంకా తీసుకెళ్ళని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎన్నికలను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు అందరికీ నమస్కారములు. తర్వాత నా ముందు వచ్చినటువంటి 20 ఏళ్ళ క్రితం వెళ్ళినటువంటి అంటే ఆ మిమ్మల్ని చూస్తామంటే ఆ 20 సంవత్సరాల ముందు మీరు ఎట్లా ఉన్నారో అట్లనే కూర్చొని కనబడుతుంది. అంటే పిల్లలానే ఉందని అందరూ అలా విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. మరి అందరికీ మా ఎప్పుడు కూడా మా అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని చెప్పాలి. మీకు ఎప్పటికీ ఉంటాయి. తర్వాత వాస్తవానికి నేను మార్నింగే ఈ కార్యక్రమానికి వచ్చానుండే అనుకోకుండా ఈరోజే మానకొండ మండలం గెలిగిపోయింది. అంటే నేను ఎక్కడి నుంచి అయితే ప్రమోషన్ మీద వచ్చాను అక్కడి నుంచి అదే గెలిగిపోయిన సభకు నమస్కారం. సో ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించి సక్సెస్ఫుల్గా చేసినటువంటి పిల్లలందరికీ మరియు ఉపాధ్యాయ మిత్రులకు అందరికీ అభినందనలు. అందరూ అన్ని పాయింట్స్ చెప్తున్నారు. నేను మీకు ఇచ్చిన 2 minutesలోనే టార్గెట్ రీచ్ అవ్వాలి కాబట్టి ముఖ్యంగా 3 విషయాలు ఇస్తాను. మొదటిది సార్ చెప్పినట్టుగా తల్లిదండ్రులను తల్లిని తండ్రిని అంటే అర్థం మనలను కన్న తల్లిదండ్రులను మాత్రమే కాదు మన భర్తను కన్న తల్లిదండ్రులను కూడా, అట్లాగే మీరు కూడా మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు మాత్రమే కాదు మీ భార్యను కన్న తల్లిదండ్రులను కూడా అత్యంత భక్తితో ప్రత్యక్ష దైవాలుగా సేవించుకోండి. వాళ్ళు బ్రతికి ఉన్నంతకాలం వాళ్ళు మీ సేవలను పొందుతున్నారు అంటే అది మీ అదృష్టం మాత్రమే అనుకుని చిత్తశుద్ధితో చేయండి. మొదటి పని. రెండవ పని, మీరు కన్న పిల్లలను మీ ఆశలన్నీ వాళ్ళపైన పెట్టి ఒత్తిడి చేసి పెంచకుండా సేమ్ టైం అయ్యో మేము ఈ వయసులో సుఖపడలేదు కాబట్టి మా పిల్లలకు ఈ సుఖాలు ఇవ్వాలి అని చెప్పి విలాసాలకు అలవాటు చేయకుండా నైతిక విలువలతో కూడిన జీవితాలు. దాదాపు 21 సంవత్సరాల తర్వాత ఒక చక్కటి కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను ఇక్కడ 21 సంవత్సరాల క్రితం 2002 అక్టోబర్ రోజున నేను ఇక్కడ 17th అక్టోబర్ రోజున అపాయింట్ అయిన సందర్భం. అలాంటి సందర్భంలో మరి నన్ను రాగానే మా అధ్యాపక బృందం చాలా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఆదరించడం జరిగింది. మరి అప్పటి విద్యార్థులైనటువంటి మీరు అప్పుడు బహుశా 9th క్లాస్ చదువుతున్నారు అప్పుడు మీరు. మరి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 4-5 పాఠశాలలకు వెళ్ళగాడు. వారి నృత్య ప్రదర్శనలతో కానీ మనసున్న మహారాజుగా ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఏదైనా సరే ఇప్పటికీ కరీంనగర్లో మలయాళ వాళ్ళంటే ఎప్పుడైనా మలయాళ పేరు తీస్తే అలా మేడం
నువ్వు మల్యాల ఇల్లు కట్టుకో అలా భూమి కొనుక్కో అన్నదట. అందుకే ఎప్పుడైనా మల్యాల ఫోన్ చేస్తే బంగ్లా ఎందుకు మాట్లాడతాడు సార్. గట్టిగా తప్పట్టు కూడా సార్ సందేశం ఏమంటారు కట్టే కొట్టే మూడే యాక్చువల్ ఏంటంటే వాస్తవమే ఇలా అన్నట్టు ఈ కలయిక 20 సంవత్సరాల తర్వాత మీకెంత ఆనందం ఉందో మాకు అంత ఆనందం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఏమంటే బూస్ట్ అన్నమాట, అంటే శక్తిని ఇస్తుంది అన్నమాట. ఒక 20 ఏళ్ళ తర్వాత కలిసిన మనం ఇప్పుడు కలుస్తుంటే ఆహా నా స్నేహితులు అంటే ఎట్లాంటి సార్ మా గురువులు అంటే మీకు ఏమంటే ఒక ఏమంటారు కదా రేపు చనిపోయేవాడు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంకో 10 లక్షలు వస్తాడు. అంటే ఇప్పుడు ఇది అయితే మనకు ఒక ఇమ్యూనిటీ పవర్ వచ్చింది మనకు. ఇప్పుడు ఆహా నా వారు ఉన్నారు అంటే మీరు కలుసుకున్నటువంటి స్నేహితులు సార్ అన్నాడు. ఇప్పుడు మలయాళం అంటే మరి మలయాళం లేవని అంటారు పోవాలి అంటే పోతే ఇప్పుడే పోవాలి మరిగా మా మేడం అంటే నేను అంటే సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి వెంకటేశ్వర సార్ గారికి, ఉపాధ్యాయ బృందానికి నా యొక్క నమస్కారాలు. అట్లనే 2003, 2004 పూర్వ విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తున్నారు. ఈ కలయిక అనేటువంటిది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందంలో అందరికంటే ఎక్కువ ఈ విద్యార్థులతో అనుబంధం ఉన్నది నాకే. ఎట్లా అంటే నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేసినప్పుడు ఇందులో చాలామంది నాకు విద్యార్థులుగా ఉన్నారు. మళ్ళీ వీళ్ళు హై స్కూల్కి రాగానే నేను కూడా ఒక వాలంటీర్ టీచర్గా హై స్కూల్కి రావడం జరిగింది. అంటే దాదాపు ఒక 8-9 సంవత్సరాల అనుబంధం లేదా కొందరితోటి 10 సంవత్సరాల అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే అప్పటి విద్యార్థులు అంతా కూడా ఏ విషయాన్ని చెప్పినా చాలా చక్కగా నేర్చుకునే వాళ్ళు. వినయం, క్రమశిక్షణ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇప్పుడు అప్పటికి చాలా తేడా ఉంది. అది కాలం మారుతుంది కాబట్టి మనం ఏం చేయలేం దానికి. కానీ మీరు ఇంతకుముందు ఉపాధ్యాయులందరూ కూడా చాలా విషయాలు చెప్పడం జరిగింది. వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. కానీ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి ఏం చేయాలంటే మంచి విద్యను అందించడంతో పాటు మంచి సంస్కారాన్ని కూడా నేర్పినట్లయితే వాళ్ళు నిజ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మన పిల్లల ముందు మంచి విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపినట్లయితే వాటిక మీద ఉన్న పిల్లలకి ముందున్నటువంటి విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే చాలా మంది ఇప్పుడు అబ్బాయిలు అంటే ఎప్పుడు మనకి ఎప్పుడు దశలో ఉంటాయి కాబట్టి అమ్మాయిలు ఎప్పుడు బతుకమ్మకు దశలో వస్తారు. అంతకుముందు ఎప్పుడు కనవాలి. కానీ మీరు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా. ఇందులో చాలా మందిని చూస్తుంటే ఒక సంతోషం ఏంటంటే మీ అందరితో నాకు ఉన్న మీరు ఇంతవరకు ఎవరికి వచ్చి మీ జ్ఞాపకాలు చెప్పలే కానీ మీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జ్ఞాపకం నాకు ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మీతో ఆడిచ్చాను, పాటలు పాడించాను, డ్యాన్సులు చేయించాను, జోకులు వేయించాను. ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు మనం అప్పుడే సినిమా క్యాసెట్ ఉన్న కాలం మనది. అంటే కాదు అప్పుడు ఇంకా యూట్యూబ్లో ఎప్పుడు పాటలు దొరుకుతుంది అప్పుడు అవి లేవు. అయినా మాటలు తీసుకొచ్చుకొని చేసి మీ అందరితో రాత్రి పగలుండి మీలో ఉన్న కళను తర్వాత మీ చదువు విషయంలో కూడా ఒక్కొక్కరిని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఇప్పుడే. అలా ఎగ్జామ్స్ విషయంలో కానీ ఇలా మా ప్రేమ్ సాగర్ మంచి అప్పుడు మన ఎగ్జామ్ ఉన్నాడు అంటే అప్పుడు ఉన్నటువంటి మేము మీ స్థాయి తెలుసు, మీరు ఏ సబ్జెక్ట్లో ఎలా ఉంటున్నారో తెలుసు కాబట్టి. అలాగే మా అంజన, తర్వాత మా రవి, తర్వాత మా నరేష్, మా మహేష్, మా బాలకృష్ణలు ఇలా అందరూ మా నీలి శ్రీకాంత్ ఎవరిని నేను మర్చిపోలేదు. మీ స్థాయిని మీ సత్తాయిని మిమ్మల్ని ఎట్లా చూసాను నాకు తెలుసు. ఇక గర్భానికి వస్తే జ్యోతి, తర్వాత పద్మ, తర్వాత గౌతమి, తర్వాత నాగరాణి, తర్వాత జయశ్రీ, తర్వాత వీళ్ళంతా టాపర్స్, తర్వాత మంజుల కానీ వినీత కానీ వీళ్ళందరికైతే ఎవరు తక్కువ ఏం లేదు. మీరు ఇంకోటి మీ రికార్డ్ ఏంటంటే మీతోటే 7th క్లాస్కి కొంచెం బ్యాక్ సైడ్ మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా,
అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు, తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువు అవుతావమ్మా. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తుంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి, ఆ కదలికి ఉదయం అనుకోమా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిషా వంటి సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలివైతే, నేనై పలికిన పలుకులు నీకులుకైతే, ఇలవు నీవే రవిని నేనే, కలువ నీవే శశిని నేనే. ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా. అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోన నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోన నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి. పులికి విను
కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో
Thank you.
త్యాగ ఫలం మీ కర్మ ఫలం వృధా కానీయం ఎర్ర జెండా సాక్షి DJ Srikanth and DJ Dilip Gurgaon Tally. శంకరు